కాబట్టి ఈ విధంగా చేయండి అని చెప్పేసి మనం అడుగుతాం. మనకు దిలీప్ గారు కూడా ఉన్నారు, ఆయన గొప్ప న్యాయవాది. ఆయన మన సమస్యలను కోర్టు దగ్గర కూడా తీసుకెళ్ళారు, హైకోర్టులో వాదించగలరు, మనకు న్యాయం కల్పించగలరు. కాబట్టి ఇటువంటి వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు కాబట్టి మనం ఏ విధంగా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా మన చట్టాల్లో ఉన్న విషయాలు, మన మీద జరుగుతున్న అన్యాయాలు, మన మీద జరుగుతున్న దౌర్జన్యాలు, వీటన్నిటి కూడా ఆపుకుంటూ మనమందరం కలిసి పనిచేద్దాం. త్వరలో చేస్తున్నటువంటి కృషి అయితేనే అన్నీ కూడా మీకు ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ వాటిని ఏకరవ పెట్టదలుచుకోవాలా, పేజీలకు పేజీలు మీకు స్పీచ్లు ఇవ్వదలుచుకోవాలా? 5 నిమిషాలు నాకు ఓపిక ఉంటుంది మాట్లాడడానికి. కట్టి 5 నిమిషాల్లో నేను మీలో ఆత్మవిశ్వాసాన్ని ఒక రవ్వంత పెంచే ప్రయత్నం ఏమైనా ఉంటుంది మాత్రం చేసేస్తాను. దేశానికి ప్రధానైన ఓ తల్లికి బిడ్డే అనేటువంటి నినాదం ఎంత నిజమో, దేశానికి ప్రధానైన మీ పోటీ వీధి విక్రయదారుల దగ్గర కొనుగోలుదారుడే అని నేను తేటతెల్లంగా తెలియజేస్తున్నా. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రష్యాకి ప్రధానమంత్రి అక్కడ ఎక్కువ ఆర్మీకి సంబంధించినటువంటి ఇంటెన్షన్ ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలకు కానీ అందరికి కానీ ట్యాంకర్లు కానీ ఆర్మీ కానీ ఫ్లైట్లు కానీ వాళ్ళ ప్రధాని కూడా అలాంటి ఒక సంస్థ నుంచే. ఇప్పుడు మనకి జేడి లక్ష్మీనారాయణ గారు ఎలాగైతే ఐపీఎస్ ఆఫీసరు, ఆయన అలా కేజీబీ అనేటువంటి దాంట్లో ఒక ఆఫీసర్. మన దేశానికి వచ్చి అత్యధికులు పేదలం కదా, అత్యధికులు వీధి విక్రయదారులం కదా. అందుకే మన ప్రధాని కూడా నరేంద్ర మోడీ కూడా టీ అమ్ముకున్నటువంటి వీధి విక్రయదారుడే. ఇవాళ మరి ఇక్కడ టీ అమ్ముకున్న స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి, చిన్నతనంలో టీ విక్రయించడానికి ఈరోజు కూడా గర్వంగా చెప్పుకునేటువంటి ప్రధాని ఉన్నటువంటి మన దేశంలో ఇప్పటికీ వీధి విక్రయదారుల సమస్యల మీద సదస్సులు పెట్టుకునే స్థాయిలో ఉన్నామంటే తప్పెవరిది? తప్పు మనది. ఎందుకు మంది? ఇవాళ కూడా అంటే మా చిన్నప్పటి నుంచి మాది భీమవరం, మావులంతలు గుడి దగ్గరికి వెళ్తే తేగలో రేగుపల్లో మామూలు ఉంటే జాంకాయలో, ఈ రోజుకి వెళ్తే మాకు చిట్టమ్మ అని పిలుస్తాం నోరారా. ఆవిడ కురువృత్తురాలు అయిపోయింది కానీ ఆవిడ జీవితం ఏమీ మారదు. మేము నల్ల కోట్లు వేసుకుని లాయర్లు అయ్యాం, 4 కార్లలో తిరుగుతున్నాం, అందరాలు ఎక్కాం తప్ప వాళ్ళ జీవితాలు అయితే మారలా. ఎందుకు మారలా? ఇక్కడ నేను ప్రభుత్వాలు మాత్రమే తూర్పారపట్నం. ఇప్పుడు మా చిట్టమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అత్త ఇంకేం తగ్గదా అని అడిగేవాళ్ళం. మరి అత్త ఇంకేం తగ్గదా అని రేగుపళ్ళు కొంటున్నప్పుడు, మామిడికాయలు కొంటున్నప్పుడు అడిగేవాళ్ళం. రిలయన్స్కి వెళ్ళి తగ్గదా అని అడగలుగుతావా? మోర్ సూపర్ మార్కెట్కి వెళ్ళి తగ్గదా అని అడగలుగుతావా? అంటే మార్పు ప్రజల్లో సైతం రావాలా. మీ దగ్గరకు వచ్చి 10 రూపాయలు చెప్పిందని 5 రూపాయలకు బేరవాడేటువంటి సామాన్యులు మీకంటే పుచ్చులేరో సచ్చులేరో మంచి వస్తువులు ఇచ్చేటువంటి వ్యక్తులు లేరని కూడా గమనించాలా. మీ ఇంట్లో కాయగూరలు ఎంత శుభ్రంగా ఉండాలనుకుంటారో వీధి విక్రయదారుల కింద మీరు అమ్మేవి కూడా అంతే శుభ్రంగా ఉండాలనుకుంటారు. బాధ్యతలు వీధి విక్రయదారులకి గుర్తు చేసేటువంటి పరిస్థితి అధికారులకు ఉందని నేను అనుకోను. అక్కడే గోను సంచులు పెట్టుకుని, అక్కడే సంచులు పెట్టుకుని, అక్కడ ఏదన్నా వేస్ట్ పదార్థాలు ఉంటే వాటిని క్లీన్ చేసే రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా కూడా ఇంటికి వెళ్ళేటువంటి ఆ నైపుణ్యం, ఆ శ్రద్ధ సమాజం పట్ల, ఆ హైజీన్ పట్ల కూడా మీ అందరికీ సహజంగానే ఉంటుంది. ఎక్కడో మీరు రోడ్డు మీద కూర్చొని అమ్ముకున్నారంటే కాదు, మీరు రోడ్డును కూడా ఇల్లు అనుకుంటారు. కాబట్టే నేను రాత్రులు చూస్తూ ఉంటాను, 11:30 12కి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే, ఏంటమ్మా అన్నీ అమ్ముడైపోయినాడు, అన్నీ అమ్ముడైపోయినాయి, మరి ఏం చేస్తున్నాం? అన్నీ శుభ్రం చేస్తున్నామండి. పొద్దుమని మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ తీసుకున్నారు కదా, వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకుంటారు కదా. ఈరోజు విక్రయదారులు ఆలోచించడం. విక్రయదారులు ఎప్పుడు కూడా నేను అమ్ముకున్నాను, నేను 10 రూపాయలు తీసుకెళ్తున్నాను, నేను ఈ చెత్తను కూడా నాకు కూడా పెట్టి తీసుకెళ్లాలని లాభంతో పాటు చెత్తను కూడా ఇంటికి తీసుకెళ్లేవాడే వీధి విక్రయదారులు అంటారు. ఇవాళ వీధి విక్రయదారులకు సంబంధించి పోలీసులు కానీ అధికారులు కానీ ఇంకెవరైనా కానీ చులకనగా చూస్తున్నారంటే కారణం మీ స్వాభిమానత పట్ల, మీ అభిమానం పట్ల మీకు ఖచ్చితమైనటువంటి అవగాహన లేకపోవడమే. మీ పిల్లలు గర్వంగా చెప్పాలి, మీరెవరి పిల్లలు? మేము లాయర్ పిల్లలు, మేము పోలీసుల పిల్లలు చెప్పినట్టే మా నాన్న మా అమ్మ కూడా వీధిలో విక్రయిస్తారు, మేము వీధి విక్రయదారుల పిల్లలు అని చెప్పాలి. మీరు డిగ్నిటీ ఆఫ్ లేబర్ని వాడతా ఇవాళ పాశ్చాత్య దేశాల్లో కానీ అమెరికా లాంటి దేశాల్లో కానీ లేదా అభివృద్ధి చెందిన ఏ దేశాల్లో అయినా కూడా పెట్రోల్ బంక్లో పనిచేసే వాళ్ళు కానించి రోడ్డు మీద చిన్న చిన్న క్యాండీ అమ్ముకునేవాడు దాకా, అది చైనా వాళ్ళని ఎక్కడైనా ఉండండి, చాలా గర్వంగా చెప్పుకుంటారు, ఐ ఆమ్ ఏ స్ట్రీట్ వెండర్, నేను వీధి విక్రయదారుణ్ణి. ఇవాళ ఇక్కడ ఉన్న మా పెద్దమ్మలకు కానీ పెన్నమ్మలకు కానీ అక్కలకు కానీ తమ్ముళ్ళకి కానీ అన్నలకు కానీ బాబాయిలకు కానీ ఎవరైనా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయా?
దీనికి ఒక ప్రభుత్వాలు అధికారులే కారణం కాదు, మన సమాజంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ పట్ల అవగాహన లేకపోవడమే. మన సమాజంలో రిలయన్స్కి వెళ్ళి కొనుక్కుంటే అదొక ఆడంబరం. ఎక్కడికి వెళ్ళి కొంటున్నారు? కిరాణా గారి, కాయగూరలు గారి, మేము రిలయన్స్కే వెళ్తామండి. దేనికి అంటే వీధి విక్రయదారుల దగ్గర ఈగలే ముసురుతాయండి. వీధి విక్రయదారుల దగ్గర ఈగలు ముసురుతాయో, వీధి విక్రయదారుల దగ్గర క్రిమికీటకాలు ఉంటాయో మనం కొంటే కదా తెలిసేది. మన అమ్మమ్మలు అన్నీ అక్కడ తినే కదా మనకు పాలిచ్చి పెంచింది, మనం ఎంత దృఢంగా ఉన్నది. ఇవాళ రిలయన్స్లోనూ, మోర్ సూపర్ మార్కెట్లోనూ కొనుక్కుంటా ఉంటే ఇమ్యూనిటీ లేక హాస్పిటల్ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి బాగుందా? వీధి విక్రయదారుల దగ్గర కొన్న రోజే ఇమ్యూనిటీతో మనం బలంగా ఉన్నటువంటి పరిస్థితి బాగుందా? వీధి విక్రయదారులు అనేటువంటి వ్యక్తులు సమాజానికి బలమైనటువంటి వెన్నుపోసలైనటువంటి సంగతి ప్రజలు కాదు నమ్మేది, మీరు నమ్మాలి. మీ దగ్గరికి బేరవాదానికి వచ్చినటువంటి వ్యక్తులకి మీ కష్టం ఏంటో చెప్పాలి. నమ్రతతో మీ అందరూ కూడా మార్కెటింగ్ అనేటువంటి స్కిల్ని నేర్చుకుని బడా కార్పొరేట్ కంపెనీలకి అవకాశం ఇవ్వకుండా, తావు ఇవ్వకుండా వ్యాపారం చేసుకోగలిగిన రోజు మాత్రమే ఈ చట్టాల కాగితాల నుంచి మీ జీవితాల్లోకి వచ్చినా రాకపోయినా మీ జీవితాలు దేదీప్యమానంగా ఉంటాయి. ఇక ఈ చట్టాలకి సంబంధించి గత సంవత్సరం మిమ్మల్ని కలిసా, ఈ సంవత్సరం కలిసా, వచ్చే సంవత్సరం కూడా కలుస్తా. ఎందుకంత కాన్ఫిడెన్స్ అంటే కోర్టులో పోరాడి 4 గోళ్ల మధ్య 4 పేపర్లు తీసుకొచ్చినా అమలు చేసేటువంటి వ్యక్తులకి నిబద్ధత లేనంత కాలం కోర్టు పోరాటాలు కాదు, అవసరమైతే మా బోటు వాళ్ళం వీధి పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ఇవాళ అధికారులకి ఏం తెలియదు కాదు. ఇవాళ ఉన్నత అధికారి అయినటువంటి, మాజీ అధికారి అయినటువంటి మన జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆయన చిన్నతనంలో కాలేజీలో మామిడికాయ మొక్కలకు ఉప్పు కారం రోడ్డు మీద తీసుకుని తినే ఉంటారు, రేగుపళ్ళు కొనుక్కునే ఉంటారు, తేగలు కొనుక్కునే ఉంటారు, ఆ షాపుతో అనుబంధం పెంచుకునే ఉంటారు. ఇవాళ మిమ్మల్ని మీద జులుం చలాయిస్తున్నటువంటి అధికారులతో సహా ఇప్పుడు వీధి విక్రయదారులు కొనుగోలుదారుడే. వీధి విక్రయదారుల దగ్గర ఏ చిన్న వస్తువు కొనకుండా ఓన్లీ కంపెనీలకు వెళ్ళి, కార్పొరేట్ స్టోర్స్కి వెళ్ళి కొనుక్కునేటువంటి పరిస్థితి ఎవరికి ఉండదు. కానీ మీరంటేనే లోకువ. ఎందుకు? అనేవాడికి పడేవాడు లోకువ. మిమ్మల్ని నేను తిరుగుబాటు చేయమంటలా, గొర్రెల యుద్ధాలు చేయమంటలా, చాలా తీవ్రంగా చెప్పండి. ఒరే కొడితే మేము ఊరుకోరా బాయ్ చెప్పండి. మిమ్మల్ని ఎవడో కూడా అగౌరవపరిచి మాట్లాడేటువంటి అధికారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో లేదు. మీ కష్టాన్ని మీరు నమ్ముకుని పొద్దుకూకులా మీరు అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అధికారం ఏ అధికారికి లేదు. ఎలాగ చెప్పనా? ఏ అధికారైనా మీ నుంచి, మా నుంచి కట్టించుకున్న పన్నుల నుంచి జీతాలు తీసుకుంటారనేటువంటి సంగతి మర్చిపోద్దు. వాళ్ళందరూ సంఘానికి మీకు సేవకులు అనేటువంటి సంగతిని మర్చిపోద్దు. ఇక ఆఖరిగా వీధి విక్రయదారులకు సంబంధించి గత సంవత్సరం నుంచి కూడా శివ ద్వారా కానీ, శివ చాలా ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా టచ్లో ఉంటాడు. చాలా ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో విభిన్నమైన ప్రాంతాల్లో విక్రయదారులతో మాట్లాడినప్పుడు అతిపెద్ద సమస్య మద్యానికి అలవాటు పడడం కూడా ఉండిపోయింది. అది అక్కడ ఉన్న పెద్దమ్మలందరికీ తెలుసు. సాయంత్రం దాకా 300 రూపాయలు సంపాదించి ఇంటికి పట్టుకొస్తాడు అనుకుంటే మా బాబాయ్ ఇంటికి పట్టుకొచ్చే అవకాశం లేదు. 100, 150 పెడతాడు. సరే ఇప్పుడు అంటే అలాగే దిక్కుమాల దౌర్భాగ్యం వచ్చింది, ప్రెసిడెంట్ మెడలో గోల్డ్ మెడలో తాగుతున్నాడు, ఇంకా ఆరోగ్యం పాడు చేసుకున్నాడు, అది వేరే విషయం. అది ఇవాళ ఈ రకమైనటువంటి వ్యసనాలకి కూడా బానిసలు అవడానికి గల కారణం సంపాదించే సంపాదన మీద కానీ, రేపొద్దున భవిష్యత్తు మీద కానీ మీకు ఏసం వెత్తు నమ్మకం కలిగేటువంటి పరిస్థితులు లేకపోవడం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఆయనలో, మీ కొడుకులో సంపాదించిన 200లతో వైన్ షాప్కి వెళ్తున్నాడు, బెల్ట్ షాప్కి వెళ్తున్నాడు అంటే కారణం ఇక ఈ జీవితం మారుతుంది అనేటువంటి నమ్మకం ప్రభుత్వాల నుంచి కానీ, అధికారుల నుంచి కానీ లేకపోవడమే. ఎప్పుడైతే మనకు ఆశ చిగురించదో నిరాశ నిస్పృహల్లోంచి నికృష్టమైనటువంటి అలవాట్ల వైపు అడుగులు పడతాయి. కాబట్టి వీధి విక్రయదారులు సదస్సులు నడిపేటువంటి పెద్దలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేదల్లా, మీ హక్కుల గురించి, మీ చట్టాల గురించి మీకు అవగాహన ఇవ్వడంతో పాటు రవ్వంత ఆశ కల్పించే ప్రయత్నం, రవ్వంత నమ్మకం కలిగించే ప్రయత్నం, ఇలా 10 ఏళ్ళు పని చేసుకున్న తర్వాత కనీసం ఒక 50 గజాల స్థలం కొనుక్కోగలుగుతానటువంటి నమ్మకం, మీ పిల్లలకి పెళ్లి చేయగలుగుతానని నమ్మకం, మీ జీవితాలు గట్టెక్కుతాయనే నమ్మకం, హాస్పిటల్కి వెళ్తే కనీసం 10 రోజుల్లో చంపేసే ఆసుపత్రుల్లో మమ్మల్ని కనీసం 5 రోజులైనా బతికించడానికి కావాల్సిన డబ్బులు ఉంటాయనేటువంటి నమ్మకమైనా మీకు కల్పించగలిగితేనే చెడు అలవాట్ల నుంచి మీ బిడ్డలో, మీ భర్తలో దూరంగా ఉంటారు. మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి రూపాయితో మీ ఇల్లుని మీరు చక్కదిద్దుకోగలుగుతారు. కాబట్టి ఇందాక జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఈ సదస్సులు ఊరు, వాడ, రాష్ట్రం మొత్తమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి, ఇప్పుడు మనం ప్రతి రాష్ట్రంలో ఇలాగే ఉందని కొట్టి పాడేలు,
మేము రీసెంట్గా గెలిచినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఒక మోడల్ స్టడీ చేసినప్పుడు సార్ చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు మేము చూసాం. ఢిల్లీ మహానగరంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి మన లక్ష్మీనారాయణ గారి లాగే ఆయన కూడా ఒక బ్యూరోక్రేట్, ఆయన కూడా ఒక ఆఫీసరు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి మొహల్లా క్లినిక్స్ కానీ అక్కడ ఉన్నటువంటి వీధి విక్రేతలకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఖచ్చితంగా ఒక కేస్ స్టడీ లాగా చదవడం, ఇలాంటి పెద్దల నోటుతో జనాకర్షణ ఉన్నటువంటి నేతలతో ప్రజల్లోకి తీసుకెళ్తాం చాలా చాలా అవసరం. అక్కడ ఎన్ని మైక్రాన్స్ ఉన్నటువంటి కవర్లు వాడాలి, దాన్ని ఏ రకంగా సబ్సిడీలో ఇవ్వాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి హ్యాండ్ గ్లౌజులతో పాటు హెయిర్ క్యాప్స్ దాకా వీధి విక్రయదారులకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలని చాలా మున్సిపాలిటీస్ ఢిల్లీలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఇవాళ వీధి విక్రయదారులను కాపాడుకోవడం ప్రభుత్వం బాధ్యత అనుకున్నది కాబట్టి ఢిల్లీలో సగటున వీధి విక్రయదారు ఇంటికి పట్టుకెళ్ళేటువంటి సొమ్ము రుసుము 1500 నుంచి 2000 రూపాయలు ఉన్నదని ఒక ప్రైవేట్ సంస్థ నివేదికలో తెలియచేయడం మనందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇందాక పెద్దలు చెప్పారు, ఇంటికి ఎంత పట్టుకెళ్తున్నారు? 300 నెల 30 రోజులు కష్టపడలేరు కదా, భగవంతుడు మనకు ఆ సూపర్మెన్ హ్యూమన్ శక్తి ఇవ్వలేదు కదా. 20 రోజులు కష్టపడితే 6000 రూపాయలు. ఇంట్లో ఇద్దరు పని చేసుకున్న 12,000 రూపాయలతో కిరాణా ఎక్కడి నుంచి తెస్తాం, పిల్లల్ని ఎక్కడి నుంచి చదివిస్తాం, ఏ రకంగా మన జీవనోపాధి ఎదురు తీసుకెళ్తాం? కనీస అవసరాలు సైతం తడుముకునేటువంటి మన పరిస్థితులు ఇక్కడ 5 సంవత్సరాలు దాటి 10 సంవత్సరాలు దాటి వీధిలో విక్రయిస్తున్నటువంటి పెద్దలందరూ ఉన్నారు. ఏమన్నా మీ జీవితాలు మారినయా? ఏమన్నా మీ జీవితాలు కొలిక్కొచ్చినాయా? ఈ మీటింగ్కి వచ్చి కూర్చుంటున్నా మీ మనసులో సాయంత్రం చీటీ కూడా వస్తాడేమో, సాయంత్రం డైలీ ఇంట్రెస్ట్ కూడా వస్తాయేమో అని భయంతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓసారి అవకాశం ఉంటే చేతులు ఎత్తండి కదా, అంతేనా? అందుకని ఇన్ని భయాలు పెట్టుకుని మీరు మా స్పీచ్లు వినలేరు. కాబట్టి మీ భయాలకు సంబంధించి అందరూ సమిష్టిగా నిలబడతారనే ఈరోజు మీకు లక్ష్మీనారాయణ గారు లాంటి పెద్దలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ మీకు భరోసా ఇచ్చాను. నేనేం చేస్తా, కోర్టులో రిట్ పిటిషన్లు వేస్తా, ఆర్డర్లు తెస్తా, మీడియా ముందు ప్రెస్ మీట్లు పెట్టేసి తప్పట్లు కొట్టించుకుంటా అని చెప్పను. మీ సమస్య ఒక కొలిక్కి వచ్చే వరకు, మీలో ఆత్మ భరోసా నింపే వరకు మళ్ళీ తిరుపతి వస్తా, వెంకన్ననైనా కలవడం మానేస్తాను కానీ మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా కలుస్తా, మీ సమస్యలు వింటా, మీతో పాటు ఉంటా. ఏమా మరి ఉండమంటారా? ఇక వీధి విక్రేతలకు సంబంధించి క్లుప్తంగా మీకు నోటీస్ ఇచ్చినంత మాత్రాన పడితే అని తీసే అధికారం ఆవిడకి లేదు. 30 రోజుల కాల సమయం మీకు ఇవ్వాలి. 30 రోజుల వ్యవధి తర్వాత మాత్రమే మీరు ఎక్కడ అమ్ముకుంటున్నా దాన్ని తొలగించాలి. బడికో గుడికో లేదంటే కొన్ని వ్యవస్థాపకమైనటువంటి సంస్థలకో 100-200 మీటర్ల వ్యవధిలో పెట్టుకోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా ఉండండి. మీకు ఎవడో ఏమీ చెప్పక్కల్లా. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందంటే సంచి కాస్త వెనక్కి జరుపుకుని పెట్టి కాస్త వెనక్కి జరుపుకునేటువంటి పరిస్థితి. అయితే సాయంత్రం 9-10 అమ్మపోతే రేపు పొద్దునకి మనం తెచ్చుకున్న అట్టుపళ్ళు ఊరుకోగా మాగిపోతాయి కదా, చాలా వస్తువులు ఊరుకోగా 2 రోజులకో 3 రోజులుగా అవన్నీ పాడైపోతాయి కదా. మన ఇన్ని భయాల్లో అత్యధికమైనటువంటి బాధ్యతలు గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఉండదు. పాపం అధికారులకి ఈ విషయం తెలుసు, కానీ చెప్పాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాపం ఎమ్మెల్యే గారికో ఎంపీ గారికో లేల్విడ్సిన బామ్మర్ది గారికో వాళ్ళ థియేటర్లకో మన అడ్డు ఉన్నాయనుకోండి, ఇమీడియట్గా తొలగించేస్తారు. నాకు తెలుసు తిరుపతి పరిస్థితులన్నీ తెలుసు. నాకు గతంలో మీరందరూ ఎక్కడ అమ్ముకునేవారు, పాపం ఎవరు బార్ అండ్ రెస్టారెంట్లకి ఎవరు థియేటర్లకి అడ్డొస్తే మిమ్మల్ని ఎక్కడి నుంచి తొలగించారో తెలుసు. కాదు ఇది రాజకీయ ప్రసంగ వేదిక కాదు కాబట్టి నేను రాజకీయాలు స్పృశించదలుచుకోవాలా. ఒక్కటి తిరుపతి మహానగరంలోనే కాదు, ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీ దగ్గర సింగిల్ టేక్ ఆర్టిస్టులే పెర్ఫార్మెన్స్లు చేసేటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా పాపం మీరు చాలా అడ్డైపోతారు గెలవగానే. అప్పుడు వైట్ అండ్ వైట్లు వచ్చేస్తాయి, కార్లు వచ్చేస్తాయి, గన్మెన్లు వచ్చేస్తారు, చిచి మనప్పుడు సడన్గా అంటరాని వ్యక్తులు అయిపోతాం. అదే మనందరం ఇందాక నుంచి పెద్దలు జేడీ గారు చెప్పినట్టు, లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు, ఆయన పొజిషన్ జేడీ గారు, మా బ్రదరాలు కూడా బ్యూరోక్రాట్ల కింద ఉండే బాబు జేడీ అనకండి అంటారు, కానీ ఆయన అలాగా సుప్రసిద్ధులయ్యారు. చెప్పినట్టు సంఘటితత్వం మీరందరూ కలిసికట్టుగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి శివ కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మురళీ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి తదితరులు అందరూ ఆధ్వర్యంలో కనుక మా హక్కులేంటి అని తెలుసుకుని మీకు ఏదైనా సమస్య వస్తే ఫోన్ కొట్టి నిలబడి ఇలా రోడ్డు ఎక్కుతారా బాబు అనేటువంటి భయం కల్పించారనుకో, మీ మీద 50% జులు అక్కడికక్కడే తగ్గిపోతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరించుకుంటూ కూడా సెలవు తీసుకున్నా. జై భీమ్, జై భారత్. విక్రయాల కార్మిక ఫెడరేషన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో మాట్లాడిన మాటలు కూడా ఇదే వేదిక మళ్ళీ చెప్పారు. గతంలో మాట్లాడింది అంటే ఆ రోజు జనవరి 5వ తారీఖు మాట్లాడిన ఇదే స్టేజ్లో మాట్లాడిన మాటలు
ఈ రోజులు కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడుతున్నారు. అంటే మన సమస్య